యాక్షన్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2 బ్లాక్ బస్టర్ యాక్షన్ డ్రామాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మీద నార్త్ తో పాటు సౌత్ లో కూడా భారీ అంచనాలున్నాయి. అందుకే మూవీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కొద్ది రోజులుగా వార్ 2 రిలీజ్ వాయిదా పడుతుంది అన్న వార్తలపై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఈ స్టోరీలు చూద్దాం. దేవరా షూటింగ్ పూర్తయిన వెంటనే వార్ 2 వర్క్ లో జాయిన్ అయ్యారు తారక్. ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ లో ఓ డాన్స్ నెంబర్ ను షూట్ చేస్తున్నారు. వార్ 2 మూవీ అనౌన్స్ అయిన రోజే ఆ సినిమాను 2025 ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల విషయంలో డౌట్స్ రేజ్ అవుతున్నాయి. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాదని, అందుకే చిత్ర యూనిట్ రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మాటల రచయిత అబ్బాస్. వార్ 2 స్కెడ్యూల్స్ అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చిన అబ్బాస్, సినిమా దాదాపు చెప్పిన టైంకి ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చన్న హింట్ ఇచ్చారు. వార్ 2 వర్క్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో తారక్ నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ డ్రామా షూటింగ్ మొదలైంది. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్ వచ్చి ఎంతకాలమైంది? ఆ మధ్య ఎప్పుడో శామ్ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తారు అన్న ప్రచారం బాగా జరిగింది. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఆడియన్స్ తో టచ్ లో ఉండడానికి కొత్త తారెంచుకున్నారు శామ్. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. ఏదో ఒక పోస్ట్ తో ట్రెండ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. స్పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రెజెంట్ మరో డిజిటల్ ప్రాజెక్టు రక్త బ్రహ్మాండలో నటిస్తున్నారు. ఇలా వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్న శామ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య హెల్త్ టిప్ చెప్పి చిక్కుల్లో పడ్డ ఈ బ్యూటీ ఇప్పుడు అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అందుకే క్యాజువల్ అప్డేట్స్ తోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. శామ్ లేటెస్ట్ పోస్ట్ మరోసారి టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. 3 రోజులు మౌనంగా ఉన్నా, ఫోన్ లేదు, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదు, నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టం, అతి భయంకరమైనది. కానీ మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్ సార్లు ఇలాగే ఒంటరిగా ఉండమన్నా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు శామ్. ఈ పోస్ట్తో మరోసారి ఆన్లైన్లో రచ్చ చేస్తున్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటో తెలుసా? చావా మూవీ. మరాఠా యోధుడు సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా కథని ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ కి వినిపించారన్న వార్త సౌత్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ మూవీ చావా. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగానూ బాలీవుడ్ సినిమాకు కొత్త జోష్ తీసుకొచ్చింది. చావా సినిమాకు ఫస్ట్ చాయిస్ విక్కీ కాదన్న న్యూస్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథను ముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఆడియన్స్ చావా మీద మరింత ఫోకస్ చేస్తున్నారు. శివాజీ పాత్రతో పూర్తి స్థాయి సినిమా చేయాలని భావించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ అవకాశం రాకపోవడంతో ఓ సినిమాలో కొద్దిసేపు శివాజీ గెటప్లో కనిపించారు. ఇప్పుడు మహేష్ కూడా సంభాజీ పాత్రను మిస్ అయ్యారన్న న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన చావా భారీ వసూళ్లు సాధిస్తోంది. విక్కీకి జోడీగా రష్మిక మందాన్న నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఇప్పటికే 200 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ ముందు ముందు మరిన్ని రికార్డులు సెట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ తరువాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ రూపొంది సక్సెస్ అందుకుంది. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ సూపర్ హిట్ అయితే ఇప్పుడు థర్డ్ పార్ట్ కి రెడీ అవుతున్నారు మేకర్స్. 3 కి మరో స్పెషాలిటీ కూడా ఉంది అంటున్నారు దృశ్యం క్రియేటర్స్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ను థ్రిల్లింగ్ గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో కూడా దృశ్యం సూపర్ హిట్ అయింది. ఆ జోష్తోనే దృశ్యం సినిమాకు సీక్వెల్ సిద్ధం చేశారు మలయాళ మేకర్స్. 7 ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన దృశ్యం 2 సక్సెస్ సౌండ్ ను రిపీట్ చేసింది.
మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్ళీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతోంది. ఫైనల్ గా దృశ్యం 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్. తొలి 2 భాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీం త్రీక్వెల్ కోసం వర్క్ చేయబోతోంది. దృశ్యం 3 ఈ సిరీస్ లో ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దృశ్యం 3లోనే ఈ క్రైమ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్. క్లైమాక్స్ లో హీరో క్రైమ్ చేసినట్టుగా ప్రూవ్ అవుతుందా, లేకపోతే అన్ని దారులు మూసుకుపోవడంతో ఆ కేసును వదిలేస్తారా? ఈ సస్పెన్స్ కు దృశ్యం 3లో తెరదించబోతున్నారు. సౌత్ బ్యూటీస్ నార్త్ మార్కెట్ నేలిస్తుంటే నార్త్ బ్యూటీస్ మాత్రం దక్షిణాదిలో తడబడుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి దక్షిణాదికి వచ్చిన హీరోయిన్స్ 1-2 సినిమాలతో సరిపెట్టేసుకుంటున్నారు. అయితే ఈ లిస్ట్లో జాన్వీ కపూర్ మాత్రం సంథింగ్ స్పెషల్. సౌత్లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. జాన్వీ కపూర్ తెరకు పరిచయమైన దగ్గర నుంచి ఆమె సౌత్ డెబ్యూ గురించి డిస్కషన్ మొదలైంది. అసలు ఆమె తమిళ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బాలీవుడ్లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత సౌత్ డెబ్యూ కోసం చాలా టైం తీసుకున్నారు. ఫైనల్ గా దేవర సినిమాతో దక్షిణాదికి పరిచయమైన జాన్వీ తొలి సినిమాతోనే సౌత్ మేకర్స్ కి హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. ఇప్పుడు మరికొన్ని సినిమాల విషయంలోనూ జాన్వీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ మీద సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ అంచనాలున్నాయి. నేచురల్ స్టార్ నానితో జాన్వీ ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిలిం నగర్ లో ట్రెండింగ్ టాపిక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా కోసం హీరోయిన్ గా జాన్వీని సంప్రదించారు అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అయింది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.